ఇంట్లోనే మీకు సపరేట్ గా హాల్లో కానీ మీకు సపరేట్ గా రూమ్ ఉంటే కస్టమైజ్ గా మీరు హోమ్ థియేటర్ అండి 5.1 7.1 అచ్చం హోమ్ థియేటర్. ఇంకా మీరు సినిమా కూడా పోవాల్సిన అవసరం లేదన్నమాట. కస్టమైజ్ గా రూమ్ సైజ్ బట్టి ఉంటుంది అనమాట. ప్రైస్ కూడా స్టార్టింగ్ అయితే తెలుసుకుందాం. మీకు లివింగ్ రూమ్ వచ్చేసి స్టార్టింగ్ 5.1 విత్ ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్ 110-inch స్క్రీన్ ఇంక్లూడింగ్ కేబుల్ బ్రాకెట్ A to Z ఇన్స్టాలేషన్ అంతా కలిపి మీకు 3 lakhs MRP అయితే 2 lakhs లోనే ఇస్తుంది. యాక్చువల్లీ 3 lakhs అది, బట్ 2 lakhs లోనే స్టార్టింగ్ ప్రైస్ విత్ ఫుల్ హెచ్డి 4K కాదు, విత్ 4K అయితే మీకు 3.5 lakhs కంప్లీట్ గా లివింగ్ రూమ్ లో థియేటర్ చేసేసి. ఇప్పుడు ఇది లివింగ్ హాల్ ఓకే, సపరేట్ గా నాకు రూమ్ ఉంది కస్టమైజ్ చేయాలి, దానికి సార్ దానికి కూడా సేమ్ సిస్టమే వేస్తాం, బట్ అక్కడ అకాస్టిక్ ట్రీట్మెంట్ కార్పెట్స్ డిపెండింగ్ ఆన్ అకాస్టిక్ ప్రైజింగ్ బట్టి యాడ్ ఆన్ అవుతుంది. మొత్తం ఒక రూమ్ ని థియేటర్ చేస్తారు, ఒక రూమ్ ని రూమ్ అని అనుకోండి, యాజ్ దిస్ థియేటర్ చేస్తారు. లైటింగ్ సిస్టమ్ గానీ A to Z మొత్తం అంతా చేస్తారు. దానికి స్టార్టింగ్ ఎంత సార్? దానికి సిస్టమ్ కాస్ట్ సేమ్ సిస్టమ్ మనం అదే రూమ్ లో వేసుకోవచ్చు. అక్కడ యాడ్ ఆన్ అయ్యేది అకాస్టిక్, సీటింగ్, కార్పెట్స్ యాడ్ ఆన్ అవుతాయి. బట్ ఐడియల్ రూమ్ సైజ్ వచ్చేసి మీకు 14/20 ఆర్ 10/15 ఐడియల్ రూమ్ సైజ్. అప్రాక్సిమేట్ ఓవరాల్ కాస్ట్ మీకు ఇంక్లూడింగ్ చైర్, రిక్లైనర్, ఫాల్ సీలింగ్, లైటింగ్ A to Z మీకు 7 lakhs చేసాయి. థియేటర్ ఎఫెక్ట్ ఇస్తాం. మీరు ఇంట్రెస్ట్ గా ఉన్నట్టయితే ఆ నెంబర్ కాల్ చేయండి, ఫుల్ డీటెయిల్ తెలుసుకోండి. ఓకే, ఆఫీస్కి వచ్చారంటే మీకు డెమో చేపిస్తారండి, మీకు నీట్ గా అర్థం అవుతుంది. స్పీకర్స్ ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయి సార్? స్పీకర్స్ మా దగ్గర వచ్చేసి మీకు టాప్ బ్రాండ్స్ మేము చేసేది. టాప్ బ్రాండ్స్ లో మీకు నెంబర్ 1 వచ్చేసి ఫోకల్, B&W, కెఫ్, పోల్కాడియో, కివాకాస్టిక్, ఇవన్నీ స్పీకర్ బ్రాండ్స్ చేస్తాం. ఏవి రిసీవర్స్ లో మీకు డెనన్, పైనియర్, మరాన్స్, ఆంక్యూ ఈ బ్రాండ్స్ చేస్తాం. ప్రొజెక్టర్స్ లో వచ్చేసి మీకు ఆప్టమా, బెంక్యూ, ఎప్సన్, జేవీసీ, సోనీ ఈ బ్రాండ్స్ చేస్తాం. సో అడ్రస్ అండి వేద గాయత్రి టెంపుల్ అనమాట. ఇలా వెళ్తే తప్పని వస్తుంది, అదిలో వెళ్తే మీకు బల్లారాడ్ వస్తుంది అనమాట. గాయత్రి కూడా అండి, వేద గాయత్రి టెంపుల్ మీకు పక్కన సొంత వస్తుంది. ఇదే బిల్డింగ్ అండి, ఈ బిల్డింగ్ గుర్తుపెట్టుకోండి. ఈ బిల్డింగ్ లో కింద వైపు అండి. नजर जो तेरी लागी मैं दीवाना